హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇది మనకు డ్రీమ్ పార్ట్ నుంచి T9 మ్యాక్స్ అనమాట. సో ఇందులో మనకు రోబోట్ వ్యాక్యూమ్ ప్లస్ మాపింగ్ రెండు ఉంటాయి. ఇందులో ఏమేమి యాక్సెసరీస్ వస్తాయో మనకు అన్బాక్స్ చేసినప్పుడు మొత్తం చూపిస్తున్నాను. సో అది ఛార్జింగ్ డాక్ అనమాట. ఆటోమేటిక్గా ఇది వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను మీకు అది ఎలా అన్నది. తర్వాత మనకు వచ్చేటి ఇది మన కేస్ లాంటిది, ఈ బ్రష్, తర్వాత మనకు మాప్, వెట్ మాప్ అనమాట. ఇందులో మనం లిక్విడ్ కూడా పోసుకోవచ్చు బాటమ్ సైడ్. సో ఇది తీసుకోవచ్చు అనమాట. మనం ఇలా రిమూవ్ కూడా చేయొచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి మనం వాటర్ అన్నది దీంట్లోకి ఫిల్ చేయొచ్చు. అన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయండి మనం ఫిక్స్ చేసుకోవడానికి. డస్ట్ కలెక్టర్ బిన్ అనమాట. సో డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అవుతుంది. ఇది బ్రష్, దీంతో బ్రష్తో మనం అట్లా అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కానీ ఇక్కడ మనకు చిన్న నైఫ్ ఇస్తాడు, మీకు కనిపిస్తుంది. సో అక్కడ చిన్న నైఫ్ ఉంది కదా, ఈ నైఫ్ ఏంటంటే కానీ మనకి ఎప్పుడైనా ఇందులో స్టక్ అయిపోతాయి, అంటే హెయిర్స్ అన్నీ కూడా స్టక్ అయిపోతాయి. సో అప్పుడు మనం దీంతో మనం హెయిర్స్ని కట్ చేస్తే చిన్న పీసెస్ అయిపోతాయి. అప్పుడు మనం లాగడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువగా మనకి ఇందులో ఇరుక్కుంటుంది. ప్లస్ ఇంకోటి నేను చూపిస్తాను, బ్రష్ ఉంటుంది, క్లీనింగ్ బ్రష్. సో అందులో ఇరుక్కుంటుంది. ఇంకా టెక్నాలజీ గురించి చెప్పాలంటే కన్నా ఇక్కడ మనకు కెమెరా అయితే యూస్ చేయలేదు. జస్ట్ మనకు ఈ LIDAR అనే నావిగేషన్ ద్వారా మటుకే స్కానింగ్ జరుగుతుంది. దాంతోనే మొత్తం అంతా కూడా మనకు ఇంట్లో ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి, ఎక్కడ మనం చేయగలము క్లీనింగ్ అంతా కూడా ఇది ఫస్ట్ ఆన్ చేయగానే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. తర్వాతే ఇది స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేసే పని అది. సో దీన్ని ఎలా సెటప్ చేయాలన్నది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే కన్నా ఈ బిన్ అనేది మనం ఫిక్స్ చేస్తాము. ఈ బ్రష్ ఏదైతే ఉంటుందో ఈ బ్రష్ కింద వైపున మనం ఫిక్స్ చేస్తామన్నమాట. దీనికి అక్కడి నుంచి ఈ డస్ట్బిన్లోకి మొత్తం కూడా కలెక్ట్ అవుతుంది. అంటే ఈ బ్రష్ రొటేట్ అయ్యేటప్పుడు అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అవుతుంది. డస్ట్బిన్ అయితే ఇక్కడ ఫస్ట్ పైన ఫిక్స్ చేస్తాం అనమాట. సో డస్ట్బిన్లో కూడా ఒక ఫిల్టర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, మనకు బయటికి పోకుండా అంతా కూడా. సో అదొకటి. సో దీన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ, పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. జస్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి మనము. సో జస్ట్ మనం పుష్ చేస్తాము అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ లాక్ అయితే అయిపోయింది. తీసేటప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఈ కంటైనర్ని బయటికి తీసేయచ్చు. సో సింపుల్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక ఫింగర్ పెట్టేసి దీన్ని ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేస్తే దీన్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు జస్ట్ అంతే ప్రెస్ చేయండి అంతే. సో ఇదైతే ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఇదైతే రాదు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ప్రెస్ చేసి దీన్ని ఇక్కడ నుంచి మనం పుల్ చేస్తే ఒకసారిగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం దీంట్లో ఉండే డస్ట్ అంతా పడేయచ్చు. సో మనకి ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు దీనికి కూడా హెయిర్స్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటాయి. దాన్ని తీయాలన్నా కూడా ఈజీ, ఇది కూడా రిమూవ్ అవుతుంది. సో నేను ఇందాక మీకు బ్లేడ్ చూపించాను కదా, ఆ బ్లేడ్ ద్వారా యూస్ చేసి దీనికి కూడా ఉండేటివి కూడా మనము కట్ చేసి తీసేయచ్చు అనమాట. సో దీన్ని తీయడం కూడా ఈజీనే అండి, ఏం పెద్ద విషయం కాదు. కాకపోతే మీరు ఒకటి పట్టుకొని లాగదండి, మినిమం 2 పట్టుకోండి, అప్పుడు ఇది జస్ట్ లాగంగానే వచ్చేస్తుంది. ఇది కూడా రిమూవబుల్లే, మీరు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు దీన్ని కూడా. సో ఇప్పుడు నేను అలా చూపిస్తాను. సో ఇది కూడా రిమూవ్ చేయొచ్చు. ఇదే అనమాట రెండు మనకు ఛార్జింగ్ స్పాట్. ఇక్కడికే వచ్చి ఇది కనెక్ట్ అవుతాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 మెటల్ ప్లేట్స్, ఇది ఈ 2 మెటల్ ప్లేట్స్. దీనికంటే ఇదే వెళ్ళి ఛార్జింగ్ కనెక్ట్ అవుతుందని మనం ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు ఆన్ చేయంగానే ఇందులో ఎంతో అంత బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని తీసుకుపోయి ఛార్జింగ్ డాక్కి. తర్వాత కావాలంటే కానీ మనం స్కానింగ్కి దీన్ని తీసుకుపోవచ్చు. బట్ నేను అప్పుడు నా దగ్గర 40% సంథింగ్ ఉన్నింది కాబట్టి నేను డైరెక్ట్ స్కానింగ్కి దీన్ని తీసుకొని వెళ్ళిపోయాను. సో అలా మనం యూజ్ చేయొచ్చు. సో ఇవి దీనికి సంబంధించిన వీల్స్ అనమాట. వీల్స్ బాగానే ఉంటాయి. ఇది కొద్దిగా ఇలా ఉంటాయి అన్నమాట వీల్స్. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాము. ఈ ఫిక్స్ చేయడం అంతా కూడా ఈజీగానే ఉంటుందండి, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తర్వాత దీన్ని మీరు తీయాలన్నప్పుడు ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ హుక్స్ ఉంటాయి ఇక్కడ, దీన్ని ప్రెస్ చేసి తీసేయచ్చు. జస్ట్ అట్లా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు జస్ట్ అంతే. ఇవన్నీ కూడా రబ్బర్తో వస్తాయండి. ప్లస్ ఇక్కడ మెటల్ ఉంది, ఎంత ఓకే, దీనికోసమే గాడ్ లాగా అంతవరకే, ఇంకేం లేదు. ఇంక ఇక్కడ మనం వాటర్ డాక్ అనేది ఫిక్స్ చేయొచ్చు.
ఇది కూడా ఈజీ అండి. కాకపోతే దీన్ని యూస్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ అనేది యూస్ చేయడం కొద్దిగా కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి. వీటిని ప్రెస్ చేయాలి. మీకు చూపిస్తాను. సో ఇవి ఈ బటన్స్ అనమాట. సో ఆ బటన్స్ మనం ప్రెస్ చేసినప్పుడు దీన్ని ఫిక్స్ చేయడం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. బట్ ఓకే, ఏదో ఫిక్స్ అయిపోయింది. తీసేటప్పుడు మటుకు ఆ బటన్స్ ప్రెస్ చేసి తీయచ్చు. సో అదే అనమాట. ఓవరాల్గా అయితే ఫిక్స్ చేసేసాం దీన్ని మొత్తము. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి, దీనికి సంబంధించి మొత్తం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు దాకా చూపించిందంతా పార్ట్ 1 అండి. పార్ట్ 2 దీన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మీకు ఐకాన్లో కనిపిస్తుంది. ఇప్పుడు లేదంటే మీకు ఇదే వీడియోలో సైడ్లో కనిపిస్తుంది. ఎక్కడో చోట పాపప్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు పార్ట్ 2కి వెళ్ళచ్చు. సో దీనికి కంటిన్యూటీ అనమాట. నెక్స్ట్ దీనికి ఎలా మనము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ని, తర్వాత యాప్లో మనం ఎలా ఇన్స్టాల్ అప్డేట్ చేసుకోవాలి నెట్వర్క్ని, దీనికి సంబంధించింది కనెక్ట్ చేసుకునేదంతా కూడా చూపిస్తాను. సో అదొకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.